కేరళ కూడా మనం చూసినట్లయితే 140 స్థానాలు అయితే కేరళలో అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ 140 స్థానాలకి 71 స్థానాలు గెలవాలి. ఇక్కడ ప్రధానంగా 2 పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అయితే ఉంది. 2 పార్టీల మధ్య మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్, లెఫ్ట్ డెమోక్రఫీ ఫ్రంట్ అండ్ యునైటెడ్ డెమోక్రఫీ ఫ్రంట్, ఈ రెండిటి మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఎన్డీఏ కూడా అక్కడ చాలా కేరళలో గెలవాలని తపన పడింది. అక్కడ కూడా కేరళలో గెలుస్తామని కూడా ప్రచారం చేయడానికి కూడా అటు కేంద్ర నేతలు కూడా వెళ్ళడం జరిగింది. చాలా వరకు ప్రయత్నాలు చేశారు, కానీ కేరళలో ఎన్డీఏ మొత్తం కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో అది కొంత పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి, కానీ అసెంబ్లీలో మాత్రము స్థానాలు 10 కంటే తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకైతే అన్ని సర్వేలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి. ఇప్పుడు ఎల్డీఎఫ్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రఫీ ఫ్రంట్ అక్కడ సిపిఎం సంబంధించిన అంటే నేతలతో చిన్న అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు అక్కడ పోటీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరి మూడోసారి అధికారం దక్కించుకుంటుందా? 10 సంవత్సరాల నుండి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి మరోసారి జెండా ఎగరవేస్తుందా? ఇప్పటికీ అక్కడ సిపిఎం సంబంధించిన అంటే మొత్తం కూడా అక్కడ క్లీన్ స్వీప్ అయిపోతుంది. అక్కడ దాదాపుగా మరి ఎల్డీఎఫ్కి లెఫ్ట్ డెమోక్రఫీ ఫ్రంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి మూడోసారి అన్నట్టుగా కొంతవరకు అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి మూడోసారి పినరయి విజయన్ అధికారం దక్కించుకుంటాడా లేదా, ఏ విధంగా ఉంది ఎగ్జిట్ పోల్స్, ఏ విధంగా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. పీపుల్ పల్స్ ఏం చెప్తా ఉంది? పీపుల్ పల్స్ దాదాపుగా మరి యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపుగా 75 నుండి 85 స్థానాలు మరి యూడీఎఫ్ గెలిచే అవకాశాలు కనబడతా ఉంది. యునైటెడ్ డెమోక్రసీ ఫ్రంట్ కాంగ్రెస్ సంబంధించిన కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి ఎల్డీఎఫ్కి సంబంధించి కూడా 55 నుండి 65 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇద్దరు ముగ్గురు గెలిచే అవకాశాలు కనబడుతుంది. వాళ్ళే ఎన్డీఏ సంబంధించిన నేతలు ఉంటారు అన్నట్టుగా కొంత చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా పీ మార్క్ చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ కూడా కాంగ్రెస్కే జయగొట్టినట్టు కూడా కనబడుతూ ఉంది. 71 నుండి 79 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా మరి ఎల్డీఎఫ్ సంబంధించి కూడా 62 స్థానాల నుండి 69 స్థానాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇతరులు 1 నుండి 2-3 గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అన్ని సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. అంటే అందులో ఇండిపెండెంట్స్ ఉండొచ్చు, ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, కొంత 1-2 స్థానాలతో సరిపెట్టుకునే అవకాశాలు కనబడతా ఉంది. యూడీఎఫ్ అండ్ ఎల్డీఎఫ్ వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రధానంగా పోటీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా యాక్సిస్ మై ఇండియా సర్వే ఒకసారి మనం చూసినట్లయితే వీళ్ళు కూడా ఇక్కడ ప్రధానంగా మరి యూడీఎఫ్కే జయగొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. 78 స్థానాల నుండి 90 స్థానాలు యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ సంబంధించిన కూటమే మరి యునైటెడ్ డెమోక్రఫీ ఫ్రంట్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎల్డీఎఫ్కి 49 నుండి 62 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకోటి మనోరమ సి ఓటర్స్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా మరోసారి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 82 నుండి 94 స్థానాల మధ్య అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎల్డీఎఫ్కి 45 నుండి 56 వరకు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా క్లియర్ కట్గా చెప్తా ఉంది. ఇక్కడ అన్ని సర్వేలు కూడా కేరళలో మరి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. యూడీఎఫ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా మనకైతే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అంటే ప్రధానంగా కేరళలో మాత్రం మరి యూడీఎఫ్ గెలిచే అవకాశాలు అయితే మనకి ప్రధానంగా అయితే కనిపిస్తూ ఉంది.